హాయ్ అండి. ఇవాళ మీకు కర్రీ పాయింట్ స్టైల్లో బాగా రుచిగా వెజ్ మీల్స్కి పర్ఫెక్ట్గా సరిపోయే పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూపెట్టబోతున్నాను. ఒక కప్పు కందిపప్పును తీసుకొని బాగా కడగాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం నూనె, ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కుక్కర్లో 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు తాలింపుని రెడీ చేసుకుందాం. ప్యాన్లో 2 స్పూన్స్ నూనె వేసి వేడి చేయండి. మొదట ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత జీలకర్ర, 2 ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించండి. వెల్లుల్లి కొంచెం గోల్డెన్ అయ్యే వరకు వేగితే పప్పుకి వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగించండి. అలానే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు తాజా పాలకూర 2 కట్టలు తీసుకొని బాగా కడిగి సన్నగా తరిగిన ప్యాన్లో వేయండి. పాలకూర నీళ్లు వదిలి సాఫ్ట్ అయ్యే వరకు 2 నిమిషాలు వండండి. పాలకూరను ఎక్కువగా ఉడికించకూడదు. కర్రీ పాయింట్లో అది ఎప్పుడు డల్గా ఉండదు, ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడు ముందు ఉడికించిన పప్పుని ఇందులో పోసి బాగా కలపండి. ఇందులోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మెల్లగా 5 నిమిషాలు మరగనివ్వండి. మూత కొద్దిగా పక్కకి ఇలా పెట్టి మరిగించండి. మన కర్రీ పాయింట్ స్టైల్ పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పక్కన అప్పడంలా ఏదైనా పెట్టుకొని తింటే ఇంట్లోనే హోటల్ స్టైల్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.